కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ఏ పార్టీ పైనైనా అభిమానం ఉంటే ఓటు వేయాలి కానీ ఆప్యాయత అనురాగం చూపించాలి కానీ పదవులను ఆశించకూడదని హోసూరు సంఘటన జరిగిన తర్వాత ప్రతి రాజకీయ నాయకునికి గుండె గుబేలంటుంది. పార్టీల కోసం కష్టపడి పనిచేస్తే పదవుల కోసం అధికార పార్టీ నాయకుడైన ప్రతిపక్ష నాయకుడైన ప్రాణాలకు ముప్పు తెచ్చే రోజులు వచ్చాయని ప్రజలు తెలుపుతున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో పత్తి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు హోసూరు గ్రామంలో శ్రీనివాసులు లేని లోటు చాలా ఉందని, కొండ మండలంలోని హోసూరు గ్రామంలో జరిగిన వాకిట శ్రీనివాస్ హత్య హోసూరు గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాకిట శ్రీనివాస్ హత్యను జీర్ణించుకోలేకపోతున్నామని వీరితో పాటు గ్రామస్తులు కూడా తెలియజేశారు. వాకిట శ్రీనివాస్ యాదవ్ను హతమార్చిన దొండగలను పోలీసు సాకీస్ ఎక్కువగా పట్టుకోవడం జరిగింది. పత్తికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసూరు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ వాకిట శ్రీనివాస్ యొక్క హత్య కేసు గురించి అరెస్టు వివరాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. దీంట్లో 14/8/2024 ఉదయం 5 గంటల సమయంలో మృతుడు రైలు భూమికి వెళ్ళడానికి కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసె నరసింహులు మరియు అతని అసోసియేట్స్ క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు బోయ రామాంజనేయులు, పులివేని హరికృష్ణలు ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం కానీ ఈ వాకిట శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతమొందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నరసింహులతోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక 10 లక్షల రూపాయలకు అతని ద్వారా ఒప్పందం కుదుర్చుకొని అతని యొక్క బంధువులైనటువంటి ఒక ఇద్దరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా CICL అంటారు, వాళ్ళిద్దరిని కూడా దీంట్లో భాగంగా చేసుకొని దానికి ఒక 50,000 రూపాయలని ఈ గుడిసె నరసింహులు, బోయ రామయ్య, పులివేని హరికృష్ణులు కలిసి ఈ వడ్డే నరసింహులకు ఇచ్చి హత్య గురించి ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని మేరకు 14/8/24 ఉదయం 5 గంటలప్పుడు ఈ వాకిట నరసింహులు రైలు భూమి వెళ్ళిన సందర్భంలో ఈ వాకిట శ్రీనివాసుల యొక్క కళ్ళకు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఉన్నటువంటి ఒక అతను కారం పొడి చల్లి అతనితో పాటు ఇంకొక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఉన్నటువంటి పర్సన్ అతను ఐరన్ రాడ్ తోటి వాకిట శ్రీనివాసుల యొక్క తల వెనక భాగంలో పడుతుంటే అక్కడికే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసులో ఆధిపత్యం గురించి మాత్రమే ఈ విధమైన హత్య జరిగిందన్న సంగతి పోలీసు యొక్క విచారణ పరిగిరావడం జరిగింది. దాని మేరకు పోలీసు దర్యాప్తులో భాగంగా ఈ ప్రజెంట్ మీకు ఈ ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టినటువంటి 4 ముద్దాయిలు గుడిసె నరసింహులు, బోయ రామాంజనేయులు, పులివేని హరికృష్ణులు మరియు తర్వాత నరసింహులు అనే అతను కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. వడ్డే నరసింహులు ఈ 4 కూడా పత్తికొండ CI జయన్ గారు, దేవనకొండ CI శ్రీనివాసు గారు, పత్తికొండ SI వెంకటేశ్వర గారు, ASI శ్రీ చంద్ర నాయక్ గారు వారి సిబ్బంది పుచ్చకాయలు మన క్రాస్ రోడ్ దగ్గర ఈ దినం అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ని, ఒక ఐరన్ రాడ్, ఒక కత్తిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరందరినీ కూడా పత్తికొండ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఈరోజు హాజరుపరుస్తాము. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అనేటువంటి వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరిగింది. వారిని సంబంధిత కోర్టులో తర్వాత ప్రవేశపెడతారు. మీ పేరు సార్? సార్ ఆధిపత్యం